హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్ట్ వాటర్ స్టోరీస్. సో నిన్న షిప్ అయితే జాయిన్ అయిపోయాను, బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐఎమ్ ఎట్ హోమ్. చాలా హోమ్ సిక్గా ఉంది. ఈ వీడియోలో అయితే నేను షిప్లో నా రూమ్ ఎలా ఉంటుంది అండ్ నా రూమ్లో ఏమేమి ఉంటాయి అవన్నీ చూపించబోతున్నా. షిప్ జాయిన్ అయిన వెంటనే మనకి ఒక స్పేర్ రూమ్ అయితే ఇస్తారనమాట. వన్స్ నా రిలీవర్ సైన్ అప్ అయిపోయిన తర్వాత నేను నా రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే నాకు ఇచ్చిన స్పేర్ రూమ్. చాలా చిరాగ్గా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్. ఇప్పుడు ఈ లగేజ్ అంతా నా డెడికేటెడ్ రూమ్కి షిఫ్ట్ చేయబోతున్నాను. లగేజ్తో నా రూమ్కి అయితే వచ్చేసాను. లెట్ మీ ఆర్గనైజ్ మై థింగ్స్ క్విక్లీ. తర్వాత నా రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా రూమ్ బయట ఎలివే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇది నా రూమ్ డోర్, మెయిన్ ఎంట్రన్స్. సో ఫైనలీ వెల్కమ్ టు మై న్యూ స్పేస్. సైలస్ లైఫ్లో రూమ్ అంటే ఒక చిన్న ఇల్లు లాంటిది. సో నా ఈ 4 months కాంట్రాక్ట్కి ఇదే నా మినీ రూమ్, మినీ హౌస్. ఈ రూమ్ అనేది ఓన్లీ డెడికేటెడ్ టు 1 person అనమాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ మై వార్డ్రోబ్. ఈ పై షెల్ఫ్లో లైఫ్ జాకెట్ అండ్ ఇమర్షన్ సూట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరి క్యాబిన్లో ఇది కంపల్సరీగా ఉంటుంది షిప్లో. అండ్ అవి ఎలా వేసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ పోస్టర్స్ కూడా అతికించేసి ఉంటాయి రూమ్లో. అండ్ ఇది నో స్మోకింగ్ రూమ్. మా షిప్లో ఎక్కడ స్మోక్ చేయడానికి లేదు, ఓన్లీ డెడికేటెడ్ స్మోకింగ్ రూమ్ ఉంటుంది, అక్కడే స్మోక్ చేయాలి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు మై వార్డ్రోబ్. ఇలా వార్డ్రోబ్లో కొన్ని టీషర్ట్స్, జాకెట్స్, యూనిఫామ్, హుడీస్ ఇవన్నీ ఇట్లా హ్యాంగర్స్లో అరేంజ్ చేసుకున్నాను. పైన కూడా ఒక షెల్ఫ్ ఉంటుంది అండ్ కింద కూడా చాలా ఏరియా ఉంటుంది. నా ట్రాలీ కూడా ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇందులోనే చిన్న మిర్రర్ కూడా ఉంది ఫర్ గ్రూమింగ్. వార్డ్రోబ్ పక్కన ఒక చిన్న హ్యాంగర్ నా బాయిలర్ సూట్కి. అండ్ ఇది వచ్చేసి ఫైర్ అలామ్. షిప్లో ఎక్కడ ఫైర్ అయినా సరే ఈ అలామ్ అనేది అందరి క్యాబిన్స్లో మోగుతుంది. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్, ఇది ఒక చిన్న టేబుల్ సెటప్. ఈ టేబుల్కి కొన్ని డ్రాయర్స్ కూడా ఇచ్చారు. ఇందులో నేను కొన్ని నా ఐటమ్స్ సెటప్ చేసేసుకున్నా. ఈ సెకండ్ డ్రాయర్లో నా వింటర్ గేర్, మంకీ క్యాప్, వింటర్ గ్లౌస్, వింటర్ జాకెట్ ఇవన్నీ మాకు షిప్లోనే ఇస్తారు. ఇవన్నీ ఇందులో పెట్టేసుకున్నా. అండ్ ఈ థర్డ్ డ్రాయర్ వచ్చేసి కొంచెం పెద్దది. సో ఇందులో నా టాయిలెటరీస్ అండ్ ఎట్సెట్రా అన్నీ పెట్టేశాను అనమాట. టేబుల్ పక్కనే చిన్న 2 డస్ట్బిన్స్ ఉంటాయి విత్ కలర్ కోడింగ్. రెడ్ వచ్చేసి ప్లాస్టిక్ అండ్ ఎల్లో వచ్చేసి పేపర్ అనమాట. అండ్ అక్కడ షూస్ పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న డ్రాయర్ ఉంది. ఇందులో నా పెన్స్, నా పర్సనల్ డైరీ ఇవన్నీ పెట్టేసుకున్నా. అండ్ టేబుల్ మీద ఉన్నది యాంటీ స్కిడ్ మ్యాట్ అనమాట, ఆ వైట్ కలర్ది. ఎప్పుడైనా షిప్ రోల్ అయినప్పుడు టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ పడిపోకుండా యూజ్ అవుతుంది. టేబుల్ పైన ఒక 2 షెల్ఫ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఐటమ్స్ పెట్టేసా, నా బుక్స్ ఇవి. ఇది వచ్చేసి ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్కి ఇంపార్టెంట్ బుక్, ROR బుక్. అండ్ మ్యూజిక్ సిస్టమ్, ఇది షిప్లో ఉంటుంది ప్రతి క్యాబిన్లో. ఇటు వచ్చేసి నేను ఇంటి నుంచి తెచ్చుకున్న స్వీట్స్. అండ్ వెనక్కి ఒక స్పీకర్. జస్ట్ షెల్ఫ్ పక్కన ఇది అనౌన్స్మెంట్ స్పీకర్ ఉంటుంది. అండ్ ఫైర్ అలామ్ లైట్, ఇది ఫైర్ అలామ్ వచ్చినప్పుడు ఆ లైట్ వెలుగుతుంది అనమాట. సో ఆ టేబుల్ పక్కన ఇంకొక చిన్న టేబుల్ అండ్ దాని కింద ఫ్రిడ్జ్ ఉంది, ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్.
ఇంకా ఏం పెట్టుకోలేదు. అండ్ ఆ టేబుల్ పైన ఒక 2 హ్యాంగర్స్ ఇచ్చారు బట్టల కోసం. అండ్ అది వచ్చి నా ట్రాలీ. ఇంకెక్కడ ప్లేస్ లేక అక్కడ పెట్టాల్సి వచ్చింది. నా పెద్ద ట్రాలీ వార్డ్రోబ్లో పెట్టేసా, చిన్న ట్రాలీ మాత్రం ఇక్కడ పెట్టా. అండ్ ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ అండ్ నా బాయిలర్ సూట్స్. ఇది నా సోఫా. అండ్ ఆ సోఫా పైన ఒక చిన్న విండో, పోర్ట్ హోల్ అంటాం దీన్ని. విండో నుంచి బయట చూడండి, ఇది షిప్ వెనక భాగం అన్నమాట. అండ్ ప్రతి క్యాబిన్లో ఒక చిన్న వాల్ క్లాక్ ఉంటుంది ఇలా. అండ్ దిస్ ఈజ్ మై బెడ్ వేర్ ఐ స్లీప్. అండ్ నా బెడ్ పక్కనే ఒక చిన్న టేబుల్. ఆ టేబుల్ పైన నేను నా వైఫ్తో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టేసుకున్నా. రోజు లేవగానే చక్కగా నా వైఫ్ ఫేస్ చూడొచ్చు, హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక క్వీన్ సైజ్ బెడ్ అనమాట. అంటే ఇందులో ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ ఇక్కడ మాకు ఇస్తారు షిప్లోనే. అండ్ ఇది వచ్చేసి బెడ్ లైట్. ఇది ఎమర్జెన్సీ లైట్. షిప్లో పవర్ ఫెయిల్యూర్ వచ్చినా సరే అది మాత్రం వెలుగుతూనే ఉంటుంది, ఎందుకంటే దానికి పవర్ సోర్స్ ఈజ్ ఫ్రమ్ ఎమర్జెన్సీ జనరేటర్. బెడ్ కింద కూడా ఒక 2 డ్రాయర్స్ ఉంటాయి. ఇందులో కొన్ని క్లోత్స్ అవి పెట్టేసుకున్నా. అండ్ పైన సీలింగ్లో చూసుకుంటే ఇక్కడ ఒక స్మోక్ డిటెక్టర్ ఉంటుంది. మనం రూమ్లో లేనప్పుడు రూమ్లో ఏమైనా ఫైర్ ఏమైనా అయితే అది డిటెక్ట్ చేస్తుంది. అది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఫైర్ అలారం జనరేట్ చేస్తుంది. ఇదేమో ఏసీ బ్లోవర్. ఇందులో నుంచే మాకు రూమ్స్లోకి ఏసీ వస్తుంది. ఇది ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఏసీ వద్దంటే దీన్ని షట్ అండ్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద బాత్రూమ్ డోర్ హియర్. ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ బాత్రూంలో బేసిక్గా ఒక సింక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మిర్రర్ క్యాబినెట్. దీని వెనక్కి కొంచెం స్పేస్ ఉంటుంది. ఇక్కడ మన టాయిలెటరీస్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మన షవర్ ఏరియా. అండ్ ఇక్కడ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. జస్ట్ ఈ నాబ్ తిప్పి అడ్జస్ట్ చేసుకోవడమే మనం. సో గాయ్స్, దిస్ ఈజ్ మై రూమ్ టూర్. నా లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కూడా అలాగే వస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేసేయండి. ఛానల్ నేమ్ సాల్ట్ వాటర్ స్టోరీస్. బాయ్.